హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఏప్రిల్ 25న బిగ్ అనౌన్స్మెంట్ అని రిలీజ్ చేసిన ఐఏసీ న్యూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలా లాగిన్ అవ్వాలి, మీకు నచ్చిన ఎగ్జామ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి, రాసి సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా చూసుకోవాలి, మరియు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్లో examprep.iace.co.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. examprep.iace.co.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు ఐఏసీ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ చేసిన తర్వాత ఐఏసీ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో చూసినట్లయితే మై టెస్ట్, రిపోర్ట్స్, బుక్ మార్క్స్, డాక్యుమెంట్స్, నోటిఫికేషన్, అదేవిధంగా మొబైల్ యాప్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఫ్యూచర్లో మీకు అందుబాటులో ఉండేలా చూస్తాము. ఇక్కడ మనకి టాప్లో 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: యాక్టివ్, అప్కమింగ్, మిస్డ్ అండ్ కంప్లీటెడ్. ఇక్కడ యాక్టివ్ పార్ట్కి వచ్చేసరికి ఇందులో మేము ప్రెజెంట్ ఏవైతే ఎగ్జామ్స్ అప్లోడ్ చేస్తామో అవి యాక్టివ్ పార్ట్లో ఉంటాయి. అప్కమింగ్లో చూసినట్లయితే మీకు ఫ్యూచర్లో ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఈ అప్కమింగ్ పార్ట్లో చూసుకోవచ్చు. ఈ మిస్డ్ పార్ట్కి వచ్చేసరికి ఇందులో మేము పెట్టిన టైంలో మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాయకుండా మిస్ చేశారో ఆ ఎగ్జామ్స్ అనేవి ఈ మిస్డ్ పార్ట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు టోటల్గా ఎగ్జామ్స్ రాసి సబ్మిట్ చేశారో ఆ ఎగ్జామ్స్ని ఈ కంప్లీటెడ్ ఆప్షన్లో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మై టెస్ట్ మీద క్లిక్ చేస్తే మేము ప్రొవైడ్ చేసే ఎగ్జామ్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. టాప్ రైట్లో చూసినట్లయితే సెర్చ్ బార్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ పర్టికులర్గా మీరు SBI క్లర్క్ కావాలి అనుకుంటే SBI క్లర్క్, CGL కావాలి అనుకుంటే SSC-CGL అని టైప్ చేస్తే వాటికి సంబంధించిన టెస్ట్స్ ఓపెన్ అవుతాయి. సెర్చ్ బార్ పైన మీ ప్రొఫైల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ పేరు మీద క్లిక్ చేస్తే మై ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్లీట్గా ఈ పేజ్ని ఎగ్జిట్ అవ్వాలి అంటే లాగౌట్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏవైతే ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో అవి నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తుంది. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే మై టెస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు టెస్ట్స్ ఓపెన్ అవుతాయి. ఒక టెస్ట్ అటెంప్ట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ SBI క్లర్క్ ప్రిలిమ్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అన్ని టెస్ట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేస్తే మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ కూడా లేదు. కానీ ఈ కొత్త ప్లాట్ఫామ్లో ఇవన్నీ మనం చూడొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ఇన్స్ట్రక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్లో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేసినట్లయితే అడిషనల్గా 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫుల్ స్క్రీన్. దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది మీకు పెద్దగా కనిపిస్తుంది. అదేవిధంగా మౌస్ డిజేబిలిటీ. మనకి ఫైనల్ ఎగ్జామ్లో కంప్లీట్గా క్వశ్చన్ కింద వరకు చూడాలి అంటే స్క్రోల్ బార్ యూజ్ చేస్తాం. ఈ కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఆ ఫీచర్ యాడ్ చేసాం. నెక్స్ట్ సబ్మిట్ సెక్షన్. ఈ ఆప్షన్ మనకి ఓల్డ్ ఇంటర్ఫేస్లో లేదు. ఓవరాల్ సబ్మిట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ సెక్షన్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. బట్ సెక్షనల్ టైమింగ్ వల్ల మిగిలిన 5 మినిట్స్ టైం కూడా వెయిట్ చేయాల్సి వచ్చేది. అలా మీ టైం వేస్ట్ అవ్వకుండా సబ్మిట్ సెక్షన్ అనే ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్ నెక్స్ట్ సెక్షన్కి మూవ్ అవుతుంది. శాంపుల్గా కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం.
క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే టేబులర్ ఫామ్లో ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ అటెంప్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డూ యూ వాంట్ టు సబ్మిట్ ది ఆన్లైన్ ఎగ్జామ్ అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఓవరాల్ స్కోర్ ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ స్కోర్ కార్డ్, సబ్జెక్ట్ రిపోర్ట్, క్వశ్చన్ రిపోర్ట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ ప్లాట్ఫామ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేశారో చూపించలేదు, బట్ ఈ కొత్త ప్లాట్ఫామ్లో ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కోర్ కార్డ్ మీద క్లిక్ చేస్తే టోటల్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా మీ ర్యాంక్ ఇంకా పర్సెంటైల్ కూడా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే సెక్షన్ వైజ్ అటెంప్ట్స్, పర్సంటేజ్, సెక్షన్ మొత్తానికి ఎంత టైం మీరు తీసుకున్నారో అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ సొల్యూషన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే సెక్షన్ వైజ్ క్వశ్చన్స్తో పాటు రైట్ అండ్ రాంగ్ ఆన్సర్స్ ఐడెంటిఫికేషన్స్తో సొల్యూషన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంకో అడిషనల్ ఫీచర్ కూడా ఉంది, అదే బుక్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ నాకు ట్రికీగా అనిపించింది. ఫ్యూచర్లో మళ్ళీ ఈ క్వశ్చన్ని చూసుకోవాలి అంటే మాక్ టెస్ట్లోకి డైరెక్ట్గా వెళ్లకుండా ఫాస్ట్గా క్వశ్చన్ని విజిట్ చేయడానికి ఈ బుక్ మార్క్ ఆప్షన్ యూజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా బుక్ మార్క్స్ ఆప్షన్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో వీలైనంత తొందరగా వీడియో సొల్యూషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు క్వశ్చన్ రిపోర్ట్ ఇంకా కంపేర్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ క్వశ్చన్ రిపోర్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ రైట్ అండ్ రాంగ్ ఆన్సర్స్, మీరు ఏవైతే క్వశ్చన్స్ రైట్ చేశారో, ఏవైతే క్వశ్చన్స్ రాంగ్గా అటెంప్ట్ చేశారో ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఈ క్వశ్చన్ రిపోర్ట్లో. ఎట్ ద సేమ్ టైం కంపేర్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వేరే క్యాండిడేట్స్తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మై టెస్ట్లో BLD ఆప్షన్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ BLDలో ఒక పర్టికులర్ టెస్ట్ అనేది 24 అవర్స్ మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన టైంలో మీరు ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయలేకపోతే ఆ టెస్ట్ అనేది మిస్డ్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. లెఫ్ట్లో చూస్తే నెక్స్ట్ బుక్ మార్క్స్ ఆప్షన్ ఉంది. నేను ప్రీవియస్గా క్వశ్చన్స్ ఫాస్ట్గా విజిట్ చేయడం కోసం కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాను కదా, అవి ఈ బుక్ మార్క్లో ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇందులో PDFs ప్రొవైడ్ చేస్తాం. లైక్ వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అలాంటి PDFs ఏమైనా ఉంటే అవి ఈ డాక్యుమెంట్స్ ఆప్షన్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఆల్రెడీ ఇది స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం. ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ వర్షన్ లింక్లోకి వెళ్తుంది. అక్కడ మీకు ప్లే స్టోర్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. దాని ద్వారా ఇందులో మీరు యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా iOS వర్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్యూచర్లో ఈ రెండు మొబైల్ యాప్స్ కూడా కంప్లీట్గా అప్డేటెడ్ వర్షన్స్తో మీకు అవైలబుల్లో ఉండేలా చూస్తాము. సో ఇది మన IACE న్యూ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 2 years హార్డ్ వర్క్తో మీకు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనే ఫీల్ రావడానికి సేమ్ IBPS వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందో అలానే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ డిజైన్ చేశాం. సో మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, జాబ్ సంపాదించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.